వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో జనరల్ నాలెడ్జ్ 40 MCQs అయితే అవి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి అడిగారు అనేది మనం తెలుసుకుంటే ఒక వ్యూ అనేది అయితే మనకుంటుంది, ఒక ట్రెండ్ అయితే సెట్ అవుతుంది. అంటే మనం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలిస్తే దాని మీద మనం ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఎక్కువ మార్క్స్ వచ్చే వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అర్థమవుతుంది. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది మనకి ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. అందుకనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అన్నీ గమనించిన తర్వాత వాటి యావరేజెస్ని తీసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాన్ని ఎనాలసిస్ చేసి చాలా డీటెయిల్డ్గా మీకు నేను అందిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది, ఏ సబ్జెక్ట్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది. జనరల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఒక వాస్ట్ సిలబస్ అండి, మనందరికీ తెలుసు. జనరల్ ఇంగ్లీష్ మీద ముఖ్యంగా మీరైతే కాన్సన్ట్రేషన్ చేయాలండి. 35 మార్క్స్ కన్నా ఎక్కువగా తెచ్చుకోవాలి. ఇది ఎప్పుడూ మారదు. నేను జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీకు 2 హ్యాండ్స్ అయితే ఈ 2 హ్యాండ్స్లో మీరు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయాలి, జనరల్ ఇంగ్లీష్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక్క సబ్జెక్టే 40 మార్కులు, మల్టిపుల్ సబ్జెక్టులు 40 మార్కులు. అంటే మీకు కామన్ అవగాహనే అర్థమవుతుంది కదా. ముందు జనరల్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో డేలో ఎక్కువ అవర్స్ దీని మీద స్పెండ్ చేయాలి. మల్టిపుల్ MCQస్ని మల్టిపుల్ ప్రాక్టీస్ బిట్స్ని చేయాలి. ఇంగ్లీష్లో కాన్సెప్ట్ ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకొని దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ థాట్స్తో మీరు ముందుకెళ్ళాలి. మల్టిపుల్ ప్రాక్టీస్ బిట్స్తో మీరు ఇంగ్లీష్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. 35+ మార్క్స్ తెచ్చుకోవాలండి మీరు ఇంగ్లీష్లో, వేరే దారి అయితే లేదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. జనరల్ నాలెడ్జ్ చాలా వాస్ట్ సిలబస్ కాబట్టి దాంట్లో ఒక ట్రిక్కీగా చదువుకోవాలి. ఎలా చదువుకోవాలో తెలియాలి. వైడ్ రేంజ్లో చదవాలి, డెప్త్ చదవకూడదు. ఏపీ స్పెసిఫిక్ చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఏది చదవాలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి నేర్చుకోవచ్చు. ఎలా అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అనేదాన్ని మనం చూసుకోవచ్చు. అది ఇక్కడప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఎస్విఆర్ అకాడమీలో కూడా క్లాసెస్ దీన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకనే మీతో పాటు మేము కూడా ఎక్కువ శ్రమ చేస్తున్నాం ఆన్లైన్ క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేయడానికి. ఓకే, ఒకసారి చూద్దాం. జీకే 40 క్వశ్చన్స్లో టాప్ నెంబర్ 1 ఏంటంటే అండి కరెంట్ అఫైర్స్. 11 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయండి కరెంట్ అఫైర్స్ నుంచి. 11 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది నేషనల్ న్యూస్ని చేశారు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని కూడా అడిగారు, గవర్నమెంట్ స్కీమ్స్ అడిగారు, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ అడిగారు. గవర్నమెంట్ స్కీమ్స్ అంటే దానికి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదండి. లాస్ట్ 6 to 8 months కరెంట్ అఫైర్స్లో ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ అప్పీర్ అయినాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి, వాటిని అడుగుతున్నారు. సో జీకేలో ఫస్ట్ సబ్జెక్ట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి 11 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. నా రౌండ్ నేను చెప్పేది ఏంటంటే 15 క్వశ్చన్స్ వస్తాయి మీకు కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. అందుకే నేను నేషనల్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎలా చేస్తున్నానో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆ ఫోల్డర్లో ఇస్తున్నాను. దాంతోపాటు ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క వీడియో ఇచ్చి పూర్తి కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఒక్కొక్క మంత్ తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను మే వరకు ఇచ్చినప్పటికీ, మార్చి వరకు ఇచ్చినప్పటికీ కూడా, మార్చి ఏప్రిల్ వరకు అండ్ మే వరకు కూడా ఇచ్చినప్పటికీ కూడా వాటిల్లో జనవరి 5 మాడ్యూల్స్ ఇచ్చా, చూసారో లేదు. అలానే మిగతావి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఎగ్జామ్ వచ్చేసరికి. సో స్టాండర్డ్ అయితే ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేస్తున్నా, కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కూడా పోతా అంటున్నా నేను. మీకు అర్థమైందో లేదో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఏం చేయబోతున్నాం అనేది అది. అండ్ నేషనల్ న్యూస్ని కూడా చాలా కాంప్రహెన్సివ్గా ఇస్తూ ఉంటాను నేను. ప్రతి మంత్కి 10 మాడ్యూల్స్ ఇస్తున్నా. వాటన్నిటిని కూడా మీరు కంపల్సరీగా చదవాల్సిందే. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, నన్ను అందరూ ఎక్కువగా అడిగేది ఏంటంటే ఈ ఎగ్జామ్ ఉంటుంది కదా వచ్చే ఒక 2 నెలల్లో ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఎక్కువగా చదవాల్సింది జనవరి నుంచి ఎగ్జామ్ అయిపోయే మంత్ వరకు కూడా మీరు చదవాలండి. జనవరి 2025 నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి.
80% MCQs దీంట్లో నుంచే వస్తాయి. మిగతా మీరు టైం ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే అండి జనవరి నుంచి చదివినయే మీకు ఎగ్జామ్ అయ్యేసరికి కనీసం 7 నుంచి 8 నెలలు పడుతుంది. 7 నుంచి 8 నెలలు అవుతుందండి కరెంట్ అఫైర్స్ అప్పటికి. అది సఫిషియెంట్ నా ఉద్దేశం ప్రకారం. సో జనవరి 2025 నుంచి కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఇటు నేషనల్ న్యూస్ కానీ చదివితే సరిపోతుంది. 80% దీంట్లోనే కవర్ అవుతాయి. ఆపరేషన్ సింధూర్ లాంటి దాంట్లో నుంచి ఈసారి ఎక్కువగా MCQs వస్తాయి, డిఫెన్స్ టెక్నాలజీస్ నుంచి. అది మీరు ఎప్పుడు గమనించండి. అండ్ కరెంట్ అఫైర్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. మేము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు, నేషనల్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటాయి న్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేది. అది ఎప్పుడు కూడా గమనించండి అండి. అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. సో అందుకనే కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ నాలెడ్జ్లో ప్రముఖమైన భూమిక పోషిస్తుంది. ఒక్కొక్కసారి 20 MCQs వచ్చినా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మినిమం 15 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హిస్టరీ. ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి 3, ఏపీ హిస్టరీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇక్కడ. ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ కలిసి మనకి అప్రాక్సిమేట్గా 5 క్వశ్చన్ల వరకు వస్తాయండి. ఆర్ట్ అండ్ కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకని మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ని సపరేట్గా కూడా ప్రొవైడ్ చేసాం. ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ సపరేట్గా 3 మార్కులకు వస్తుందండి. అందుకని ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేసాం. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ 3 మార్కులు, ఇండియా అండ్ ఏపీ హిస్టరీ 5 మార్కులకు వస్తుంది. ఏపీ హిస్టరీ నుంచి 1, 2 వస్తున్నాయి. అది కూడా ఇండియన్ నేషనల్ మూమెంట్లో జరిగినటువంటి ఏపీ లింకేజ్తో వస్తున్నాయి. ఎందుకంటే యాన్సెంట్ కానీ మెడివల్ కానీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు కల్చర్ మీద అడుగుతున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద 3 మార్కులు, ఇండియన్ హిస్టరీ మీద అండ్ ఏపీ హిస్టరీ మీద కలిపి 5 మార్కులు వస్తున్నాయి. ఇది ఒకటి గమనించాలి. అండ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీద 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీద 1 and 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కూడా సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు మీద ఎక్కువగా అడుగుతున్నారు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద. అండ్ ఎకానమీ నుంచి 2 ప్రశ్నలు అడుగుతున్నారండి, ఆర్థిక శాస్త్రం నుంచి. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ నుంచి 1 అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి 1 క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో దీంట్లో జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జియోగ్రఫీ సోషియో ఎకనామిక్ సర్వేలో కవర్ అవుతుంది, దాని నుంచి 1 వస్తుంది. సో మొత్తం జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ ఏపీ ఇండియా కలిపి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియా నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 1 వస్తుంది. ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ నేను ఆల్రెడీ సూపర్ 6 గురించి చెప్పానండి, అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి చెప్పాను. ఇవన్నీ కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో ఉంటుంది. అందుకని ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 1 వస్తుంది క్వశ్చన్. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టాటిస్టిక్ జీకే అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జియోగ్రఫికల్ ఇండికేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎత్తైనవి, పెద్దవి, లోతైనవి ఏంటి, ఇవన్నీ కూడా జియోగ్రఫీలో నేను కవర్ చేస్తాను. అండ్ మిస్లీనియస్గా కూడా నేను కవర్ చేస్తాను. సో అది సైన్స్ రీసెర్చ్ అవార్డ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. అండ్ అదర్ టాపిక్స్ అంటే వీటన్నిటిలో క్లాసిఫై చేయలేనివి, సో కానీ వీటన్నిటికీ రిలేటెడ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, మిగతావి అదర్ టాపిక్స్లో 9 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్ అప్రాక్సిమేట్గా 2 నుంచి 3 ఉంటాయి. అగ్రికల్చర్ 1 or 2 ఉంటున్నాయి. అండ్ ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ ఒక 2 ఉంటున్నాయి. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ముందు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్, అది ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. రెండోది హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్. దాని తర్వాత జియోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్, తర్వాత ఎకానమీ, పాలిటీ, గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ స్టాటిస్టిక్స్ జీకే అంటే ఏపీకి సంబంధించిన ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్, సైన్స్ రీసెర్చ్ అవార్డ్స్ నుంచి 1 క్వశ్చన్, అదర్ టాపిక్స్ మిస్లీనియస్ ఆర్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, ఇలాంటివి ఒక 5-6 వస్తున్నాయి. అవి కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా రిలేటెడ్ అయి ఉంటున్నాయి. సో ఇది జీకే నుంచి వస్తున్నాయి. మొత్తానికి జీకేలో మీరు అట్లీస్ట్ ఒక 30 to 40% మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. దాన్ని మీరు గమనించాలి. ఇది ఎప్పుడు వస్తుంది అని కూడా లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇలా వచ్చినాయి కానీ ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో తెలియదు. అందుకనే వాళ్ళు ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని తరువుగానే ఉండాలి.
అందుకనే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఉన్న ఒక్క పాయింట్ కూడా వదలకోకుండా మనం ఆన్లైన్ క్లాసుల్లో ఇస్తున్నాం. ఇది ఒక రెఫరెన్స్. మనకి ఇలా ఇవ్వటానికి 90% అవకాశం ఉంది, ఒక రెఫరెన్స్. అంతేగాని అన్నిటినీ కూడా సిలబస్లో ఇచ్చిన ప్రతి పాయింట్ని చదవటం వల్ల మనం ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. ఒక్క మార్కు కూడా మనల్ని డిసైడ్ చేస్తుంది. అందుకనే ఒక 10 గంటలు ఒక మార్క్ మీద మీరు ఇన్వెస్ట్ చేసినా తప్పు లేదు అంటున్నాను నేను. ఈ మార్క్స్ చూసి ఒక్కొక్కటి రెండు ఉంటే నో, ఎన్నైనా ఉండండి, ఒక్క మార్కు కోసమే ఆ సబ్జెక్ట్ని మనం చదవాలి. అప్పుడే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాం ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి. ఓకేనండి. సో ఇది జీకే నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి మనం ఒక యావరేజ్ తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ఎలా అడుగుతున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే ఒక ట్రెండ్. కానీ నేను చెప్పే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, మన ఇచ్చిన సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేద్దాం. 2, ఈ ట్రెండ్ ఆధారంగా మళ్ళొకసారి ఈ టాపిక్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకేనండి. విత్ దిస్ నోట్ ఐ ఆమ్ కంక్లూడింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆన్లైన్ కోర్స్ని చాలా న్యూ క్లాసెస్తో, స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలో కూడా ఈ వీడియో కంటిన్యూస్గా నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఎవరైనా కోర్సును పర్చేజ్ చేయాలనుకున్నా లేదా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. పర్చేజ్ చేయాలని నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్కి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు. SVRacademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలి అడుగుతుంది. ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.